రోజు మనం కందిపప్పుతో కానీ పెసరపప్పు లేదా ఎర్ర కందిపప్పుతోనే పప్పు రసం ఇవన్నీ చేస్తుంటాం. అలా కాకుండా ఒకసారి బొబ్బర్లతో మీరు పప్పుచారు చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా 3 లేదా 2 గంటలైనా పప్పుని నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు తగినంత వాటర్ పోసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. 4 విజిల్స్ వస్తే పప్పు అనేది కరెక్ట్గా ఉడుకుతుందండి. చూసారుగా, ఈ విధంగా ఉడికిన తర్వాత పప్పు గుర్తుతో కానీ లేదంటే ఇలా పప్పు మెదిపే దాంతో బాగా మెదుపుకొని తగినంత ఉప్పు, పసుపు, కారం వేయనవసరం లేదు. దీనికి పచ్చిమిరకాయల కారమే చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలుపుకుని దీంట్లోనికి తగినంత వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకుని మీ రుచికి సరిపడినంత ఉప్పుని ఒకసారి చెక్ చేసుకుని పడుతుందంటే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బరుగుతున్నప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర వేసి బాగా కలపండి. మంచి ఫ్లేవర్ వస్తుంది చారుకి. ఇప్పుడు దీనికి పోపు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయలు అలాగే ఇంగు వేసి తాలింపు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. తాలింపు వేసుకున్న తర్వాత బాగా చల్లారింది అనిపించినప్పుడు మాత్రమే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత పులుపుని దీంట్లో యాడ్ చేయండి. వీడియోలో కట్ అయింది, చాలా బాగుంటుంది.